మన జీవితంలో కొన్నిసార్లు మనకు అన్యాయం జరుగుతుంది. మన బాధను ఎవరూ అర్థం చేసుకోరని, మన కన్నీళ్లను ఎవరూ చూడరని అనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 22వ వచనం ఇలా చెబుతోంది, యెహోవా అది నీకే కనబడుచున్నది గదా, మౌనముగా నుండుకము, నా ప్రభువా నాకు దూరముగా నుండుకము. కానీ దావీదు ఈ వాక్యంలో ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. ఆయన ఇలా ప్రార్థించాడు, యెహోవా ఇది నీకు కనిపిస్తోంది గదా, మౌనంగా ఉండకము, నాకు దూరంగా ఉండకము. దేవుడు మన బాధలను చూస్తాడు, మన హృదయంలోని వేదనను తెలుసుకుంటాడు. మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్నా దేవుడు మనతోనే ఉంటాడు. ఈ రోజు మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యతో పోరాడుతున్నా దేవుని వైపు చూడండి. ఆయన మీ ప్రార్థన వింటాడు, సరైన సమయంలో మీకు సహాయం చేస్తాడు. గుర్తుంచుకోండి, మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఆయన కళ్ళు తన పిల్లల మీద ఎల్లప్పుడూ ఉంటాయి. దేవునిపై విశ్వాసం ఉంచండి, ఆయన మీకు దూరంగా లేడు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సత్యాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.